2019 నుంచి 24 వరకు కూడా కష్టపడ్డ కార్యకర్తలందరినీ పక్కన పెట్టేసి ఏదో మొన్న వచ్చి ఎలక్షన్ ముందు 2 నెలల ముందు నెల ముందు వచ్చి పని చేసిన వాళ్ళందరినీ వీళ్ళ వల్ల గెలిచారు వాళ్ళ వల్ల గెలిచారు టీడీపీ కార్యకర్తలు ఏమడే పని చేయలేదు అన్నట్టు మీడియాలో మాట్లాడుతున్నారు కొందరు. నేను ఒకటే చెప్తున్నా, 2019 నుంచి మీరు గతంలో రాజకీయాలన్నీ చూస్తుంటారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన రాజకీయం వేరు. ప్రతి కార్యకర్త కష్టపడ్డారు, ప్రతి కార్యకర్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా సరే పార్టీ జెండా పట్టుకుని తిరిగారు. ఈ 2019 గెలుపు కార్యకర్తల గెలుపు, నాయకులు గెలుపు కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చరిస్మాతో మాత్రమే గెలిచాం తప్ప ఇంకొకరి వల్ల కాదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ క్రెడిట్ అంతా కష్టపడ్డ కార్యకర్తలందరినీ పక్కన పెట్టేసి ఆయన వల్ల మాత్రమే 53,000 మెజార్టీ వచ్చింది అని మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. 43,000 మెజార్టీ వస్తే ఓహో మనం తోపుతురు ఆయన ప్లాన్ ప్రకారం ఇదయ్యి మనం గెలిచామనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి అసహించుకుని మా కొద్దున ఆయన నువ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చరిష్మాతోనే ఏకదాటిగా ఓట్లు గుద్దేసి వేల మెజార్టీలు ఇచ్చారు. ఒక్కొక్క చోట 1,00,000 మెజార్టీ కూడా వచ్చింది. అవన్నీ మర్చిపోయి ప్లాన్ చేసి గెలిపించారా? నేను తెలియగడుతున్నాను. చెప్పేవాళ్ళన్నా కాస్త ఆలోచించండి అయ్యా. కష్టపడే కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి. అవన్నీ వదిలేసి ఎవడో నిన్న కాకముందు వచ్చిన వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నారు.